మాకు అసలు ఎక్సర్సైజ్లు కానీ యోగాలు కానీ చేసే టైం కూడా లేదు సార్, మీరు చాలా బిజీ అంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంది సార్? అందరికీ యోగా కావాలి, అందరూ చేస్తే మంచిదే. బట్ బేసిక్గా అంగస్తంభన లోపాలకి కొన్ని కీగల్స్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ గడ్డలకు సంబంధించి ఎక్సర్సైజెస్ అంటాం. సో అవి చేయమంటాం. సార్ మాకు అది కూడా టైం లేదు, మేము అసలు మా పనులు చేసుకోవడానికే మాకు ఇబ్బందిగా ఉంది, అవి చేసినా ఫలితం లేదనే వాళ్ళు కూడా. అవును, అవి చేసినా కానీ మాకు ఫలితం రావట్లేదు అనడానికి మెయిన్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణం అంగానికి రక్తం లోపించడం. సో ఆ రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది పూర్తి ఫామ్లో ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఇది మనం అప్లై చేయడం వల్ల వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా అంగస్తంభన సమస్యలను మనము. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ సార్? సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే మనము వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఎన్ని షాక్స్ ఇవ్వాలి, ఎంత కాలం ఇవ్వాలి అనేది మనం డిసైడ్ అవుతుంది. యూజువలీ నేను పర్టికులర్గా నా దగ్గరకు వచ్చే సమస్యలన్నీ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షను, లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషను, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో, లేకపోతే పెరినిస్ డిసీజ్లో ఇవి వస్తూ ఉంటాయి. వీటికి నేను 8 to 10 సెషన్స్ నడుపుతాను. అంటే అది వీక్లీ రావాల్సి వస్తుంది నా దగ్గరికి. కొద్దిగా టైం తీసుకున్నా వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ ఉండడానికి నేను ట్రై చేస్తాను. 3 months, ఒక 2 నుంచి 3 months వరకు నా దగ్గర ట్రీట్మెంట్.